ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం హగ్గాయి గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం. ధైర్యము తెచ్చుకోము. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ధైర్యము కలిగి జీవించమని. బైబిల్లో యోబ్ గారిని మనం చూసినట్లయితే ఆయనకు దేవుడు అన్ని సమృద్ధిగా ఇచ్చినప్పుడు తీసేసినప్పుడు కూడా ఒకేలా ఆరాధించారు. అతని జీవితంలో నా అనుకున్న వారు అతన్ని తూలనాడి మాట్లాడినప్పుడు కూడా దేవుని పట్ల ఉన్న విశ్వాసాన్ని కోల్పోలేదు. యోబు గారి ధైర్యం యేసయ్యే. దేవుడు కూడా ఆయన చూపిన విశ్వాసాన్ని బట్టి నూరంతలుగా ఆశీర్వదించినట్లు బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన శ్రమ వెనకాల రెండంతల ఆశీర్వాదం దాగుందని మనం నమ్మాలి. ఆలస్యమైన దేవుని వాగ్దానం మన జీవితాల్లో తప్పక నెరవేరుతుంది. ధైర్యాన్ని కోల్పోకండి. విశ్వసించి ప్రార్థించు. నీ ప్రార్థన దేవుణ్ణి కదిలించాలి. అలా మనం ప్రార్థించినట్లయితే దేవుని కార్యాలని చూస్తాం. ఈ చిన్న వాగ్దానం దేవుని వినికిళ్ళు దీవించబడునుగాక. ఆమేన్.